ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున నమస్కారాలు తెలియజేస్తూ ఫ్రెండ్స్ నిన్న దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనం ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనుకూలమైనటువంటి తీర్పును ఇంతకాలం వివక్షతకు గురవుతూ అవకాశాలు కోల్పోయినటువంటి అణగారిన వర్గాలకు మహదవకాశంగా దశాబ్దాల యొక్క వాళ్ళ నిరీక్షణకు పోరాటాలకు న్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ భావిస్తూ మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటూ సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలన్నీ కూడా అందరికీ చిట్ట చివరి దళితుడికి కూడా న్యాయం జరగాలని విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ లభించాలని తద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుందని మోడీ గారు చెప్పడం దానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంచే ఒక కీలకమైనటువంటి కమిటీని నియామకం చేయడము కమిటీ ద్వారా సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వడము తద్వారా విస్తృత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు కారణంగా ఎస్సీ వర్గాలకు అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ తీర్పును భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోంది. ఫ్రెండ్స్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రభుత్వం మారిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. నీ కొంత నా కొంత దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకున్నటువంటి గత టీటీడీ పాలక మండలి చైర్మన్ కావచ్చు, అక్కడ అర్హత లేకపోయినా సుదీర్ఘకాలం పాటు ఈవో గిరిని వెలగబెట్టినటువంటి ధర్మారెడ్డి కావచ్చు, ముఖ్యంగా వైకాపాతో అంటకాగుతూ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ టీటీడీ యొక్క పవిత్రతకు ఆస్తులకు భంగం కలిగించినటువంటి పోలీసు అధికారుల యొక్క నిర్వాకం ఒక్కొక్కటి బయటపడుతోంది. తాజాగా పరకామణిలో చిరు ఉద్యోగిగా పనిచేసేటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి సుమారు 20 సంవత్సరాల పాటు పెద్ద జీఎం గారి వద్ద పనిచేస్తూ పరకామణిలో విధులు నిర్వహిస్తూ అక్కడున్నటువంటి గస్తీ వాళ్ళ కళ్ళు కప్పి నిఘా వర్గాల కళ్ళు కప్పి ప్రతిరోజు కూడా విధులు ముగించుకున్న తర్వాత విలువైనటువంటి స్వామివారికి చెందిన వజ్రాలు, విదేశీ కరెన్సీ, ఇతర ఆభరణాలు, చిన్న చిన్న ఆభరణాలన్నీ కూడా దొంగలించి దానిని తద్వారా సుమారు 150 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థిర ఆస్తులను తన పేర తన కుటుంబం పేర సంపాదించినటువంటి క్రమంలో 2023 ఏప్రిల్ 29వ తారీఖు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ మేరకు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఆ రకంగా తరలిస్తున్నటువంటి క్రమంలో రవికుమార్ దొరికిపోతే సతీష్ కుమార్ అనేటువంటి టీటీడీ ఏవిఎస్ఓగా పనిచేసేటువంటి పోలీసు అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 24/2023 కింద పనిషబుల్ అండర్ సెక్షన్స్ 379 అండ్ 381 ఐపీసీ కింద కేసునైతే నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ కేసును లోతుగా విచారించి కోర్టు ముందు ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఆరోపణల వ్యక్తి పైన కేసును నిరూపించాల్సిన బాధ్యత కలిగినటువంటి పోలీసు అధికారులు కానీ శ్రీవారి ఆస్తులను కాపాడేటువంటి నైతిక బాధ్యత అక్కడ వచ్చినటువంటి ఉన్నత అధికారులు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా
ఏప్రిల్లో కేసు నమోదు చేసి 5 నెలల తర్వాత సెప్టెంబర్ 9, 2023వ తారీఖు ఆ కేసును కాంపౌండ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం జరుగుతుంది. అయితే సెక్షన్ 379, 381 ఐపీసీ కింద నమోదయ్యేటువంటి సెక్షన్లు కాంపౌండ్ చేసుకోవాలంటే, అంటే రాజీ చేసుకోవాలంటే, రాజీ చేసుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, దొంగలించబడ్డటువంటి సొత్తు యొక్క యజమాని దొంగతో రాజీ చేసుకునేటువంటి అవకాశం వెసులుబాటు చట్టంలో ఉన్నప్పటికీ సెక్షన్ 320 సిఆర్పిసి కింద నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్, అదేవిధంగా కాంపౌండింగ్ విత్ పర్మిషన్ ఆఫ్ కోర్ట్స్ అని క్లాసిఫై చేయడం జరిగింది. అయితే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ కెన్ కాంపౌండ్ ది అఫెన్స్ అండర్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 379 అండ్ 381 అని క్లియర్గా డిఫైన్ చేస్తుంటే, ఇక్కడ దాన్ని రాజీ చేసుకున్న వ్యక్తి ఎవరంటే ఫిర్యాదు ఇచ్చినటువంటి టీటీడీ ఏవిఎస్ఓ. మరి నిజంగా దొంగలించబడ్డటువంటి స్వామివారి యొక్క నగలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వజ్రాలు కావచ్చు, భక్తిభావంతో సమర్పించిన విదేశీ కరెన్సీ కావచ్చు, వీటికి యజమాని ఎవరో? వీటికి యజమాని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వీటికి యజమాని అయితే, ఫిర్యాదు ఇచ్చినటువంటి ఒక అధికారి తన సొంత సొత్తు ఏదో పోయినట్టు రాజీ చేసుకోవడము, దాన్ని లోక్ అదాలత్లో 3వ కంటికి తెలియకుండా దాన్ని క్లోజ్ చేయడం. ఇదే దరిమిలా ఈ సెప్టెంబర్కు ఏప్రిల్కు మధ్య, అంటే లోక్ అదాలత్లో కాంపౌండ్ చేసుకునేటువంటి రోజుకు కేసు రిజిస్టర్ అయినటువంటి రోజుకు మధ్య, అంటే ఏప్రిల్లో ఈ సదరు చిరుద్యోగి దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి పేరుతో తిరుపతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మంగళం గ్రామ లెక్క దాఖలాలో ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్స్లో ఉన్న ఫ్లాట్లను తిరిగి రవికుమార్ టీటీడీకి దానం చేయడం. ఈ రవికుమార్కి సుమారు 15 కంటే ఎక్కువ కోట్ల విలువ చేసేటువంటి స్థిర ఆస్తులు వెంకటేశ్వర స్వామికి ఇచ్చేంత ధనం ఎక్కడిది? దోచుకున్న దాన్ని స్వామివారికి దానంగా ఇచ్చేస్తే చేసిన తప్పు నుంచి తప్పించుకోవచ్చనా? లేక దోచుకున్న దాంట్లో స్వామివారి పేర కొంత ఇచ్చి వ్యవహారం నడిపినటువంటి ఆ కీలకంగా పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి టీటీడీ అధికారి బంధువులకు కూడా ఇవాళ రవికుమార్ దొంగలించినటువంటి, తద్వారా సంపాదించినటువంటి స్థిరాస్తులను రిజిస్టర్ చేయించడం జరిగింది. ఆ వివరాలు కూడా భారతీయ జనతా పార్టీ తొందరలోనే మీడియా ద్వారా భక్తుల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏ హోదాతో, ఏ అధికారంతో ఈ కేసును 3వ కంటికి తెలియకుండా లోక్ అదాలత్లో సెటిల్ చేశారని ఇవాళ భక్తుల వైపు నుంచి, సామాన్య భక్తుల నుంచి బీజేపీ గత ప్రభుత్వంలో వెలగబెట్టిన అధికారులను ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఆ విషయాన్ని ప్రశ్నించేటువంటి, వాస్తవాలు తెలిసి ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కొంతమంది జర్నలిస్టులపైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళను కూడా జైలుకు పంపించేటువంటి క్రమంలో అక్కడే తిరుపతిలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నటువంటి నేను ఆ విషయం నా నోటీసుకు వచ్చినప్పుడు చట్టం ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష విధించేటువంటి కేసులలో రిమాండ్ ఇవ్వడానికి లేదు, 41A కింద నోటీసులు ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులను నిలదీసి వారికి నేను స్టేషన్ బెయిల్ ఇప్పించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో దోచుకున్నటువంటి శ్రీవారి ఆస్తుల యొక్క, శ్రీవారి యొక్క ఆభరణాల యొక్క విలువ ఎంత? ప్రతి రూపాయి కూడా తిరిగి శ్రీవారికి చెందే విధంగా ఈ రకంగా దొంగతో రాజీ చేసుకున్నటువంటి వ్యవహారాన్ని తిరిగి తవ్వి వాస్తవాలు బయటికి తీయాలి. ఈ రకంగా ఎవరి ప్రమేయంతో, ఎవరి ఒత్తిడితో దొంగతనం చేసుకున్న దొంగతో టీటీడీ అధికారి రాజీ చేసుకున్నారనే విషయాన్ని వెలికి తీయాలి. ఆ రకంగా ఈ కేసును తిరగద్రోడి అప్పుడు తప్పు చేసినటువంటి ముఖ్యమైన అధికారులు, ఈవో స్థాయి అధికారులను చట్టం ముందు నిలబెట్టాలి. ఎందుకంటే టీటీడీ అంటే అడిగేవాడు లేనట్టు తమ సొంత జాగీరులా భావించి గతంలో కూడా మనం చూసాం. పింక్ డైమండ్ కేసులో పరువు నష్టం దావా పేరుతోటి అప్పుడున్నటువంటి
టీటీడీ అధికారులు ఏం చేశారు? 2 కోట్ల రూపాయలు కోర్టు ఫీజు కింద విజయసాయి రెడ్డి మరియు రమణ దీక్షితుల పైన 2 వేరు 100 కోట్ల రూపాయల డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తూ ఒక డిఫమేషన్ సూట్ వేస్తే 2 కోట్ల రూపాయలు 2,08 లక్షల రూపాయలు కోర్టు ఫీజు కింద చెల్లించారు. అది తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ 2,08 లక్షల రూపాయలు ఎవరు శ్రీవారికి ఇస్తారు? ఎవరి పరువు నష్టం జరిగితే మీరు కేసు వేశారు? మరి విజయసాయి రెడ్డి పైన పెట్టిన కేసు ఏ దశలో ఉంది? దాని దర్యాప్తు దానిపైన సరైనటువంటి సాక్ష్యాధారాలతో కోర్టు ముందు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రకంగా ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి అధికారులు తమ ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ శ్రీవారి ఆస్తులకు ఖజానాకు చిల్లుపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మారినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ విషయాల పట్ల లోతైనటువంటి విచారణ చేపట్టే విధంగా ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించాలని చెప్పి, అదేవిధంగా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎవరైతే ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయారో వాళ్ళని తిరిగి పిలిపించి వాస్తవాలను వాళ్ళ దగ్గర కూడా విచారించి వాళ్ళకి సమన్ చేసి ఈ కేసును తిరగదొరాలని చెప్పి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నివేదిస్తుంది. కొంతకాలం పాటు దొంగలిస్తేనే 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అది కాస్త వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇలాంటి తప్పులే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసి ఉంటే ఎన్ని వేల కోట్లు దోచుకునేదానికి అవకాశం ఉంది. దొరికిన వాడు దొంగగా బయటకు వస్తున్నాడు. దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారో ఆ దిశగా కూడా ఈ 5 ఏళ్ల పాటు టీటీడీలో ఉన్నటువంటి వ్యవహారాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని వెనుక దాగి ఉన్నటువంటి నిజాలు, దాచుకున్నటువంటి శ్రీవారి ఆస్తులు పంచుకోవడం అంటే వాటాల కింద, కమిషన్ల కింద ప్రతి వ్యవహారంలో కూడా వాళ్ళు దోచుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా శ్రీవారి ఖజానాకు వెనక్కి రప్పించే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా నేటి ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.